నమస్తే అన్న, అందరికీ నమస్కారం. పాకిస్తాన్ ద్వారా అమెరికాకు ఇరాన్ తన యొక్క ప్రతిపాదన అయితే పంపించడం జరిగింది. ఆ ప్రతిపాదన పైన నేను అసంతృప్తిగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ సమర్పించిన చివరి ప్రతిపాదన పట్ల తాను సంతోషంగా లేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మేము ఇప్పుడే ఇరాన్తో మాట్లాడాము, ఏం జరుగుతుందో చూద్దాం, కానీ నేను సంతోషంగా లేనని చెబుతాను. వారి న్యాయకత్వం చాలా అస్తవ్యస్తంగా ఉంది, ఒకరితో ఒకరు తీవ్రంగా వాదించుకుంటూ ఉన్నారు, గొడవలు పడుతూ ఉన్నారని చెప్పి వైట్ హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే తెలిపారు. వారు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు, ఒకరి మాట మరొకరి మాట ఇంకొకరు వినడం లేదని చెప్పేసి వారు చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. స్పష్టంగా వారి దేశం పూర్తిగా నాశనమైపోయింది, వారి నౌకాదళం పోయింది, వారి యొక్క వైమానిక దళం పోయింది. దురదృష్టవశాత్తు వారి సైనికులలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వారు సరైన ఒప్పందంతో ముందుకు రావాలి. ప్రస్తుతానికి అది ఏంటో సంతృప్తిగా లేదు. సరే, మేము దాన్ని పరిశీలిస్తూ ఉన్నాము, మేము చేయగలిగితే చేస్తాము, కానీ ఈ వారాంతంలో అది మంచి ఒప్పందం అయితేనే, ఎందుకంటే ఇప్పటి వరకు వారికి ఒప్పందం కుదరలేదని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఇరాన్లో మనం చూసుకుంటే గందరగోళ పరిస్థితులు ఉన్నాయన్నమాట. అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ కావచ్చు, లేకపోతే ఇరాన్ అధ్యక్షుడు కావచ్చు, ఐఆర్జీసీ కావచ్చు, బసీల్ సైన్యం కావచ్చు, అలాగే అక్కడ ఉన్న మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో వాళ్ళే పిల్లి ఎలుకలా అయితే గొడవ పడుతూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి స్పష్టమైన ప్రతిపాదన అంటూ రాలేదు. ప్రస్తుతం చేసిన ప్రతిపాదన తనకు అసంతృప్తి అనిపించిందని చెప్పేసి తెలపడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.